హాయ్, చాలా మంది పీసీఓఎస్ అంటే వెయిట్ లాస్ అవ్వండి, ఇది తీసుకోండి, అది తినండి, ఇది తినండి అని చెప్తారు, లేదా కొన్ని మెడికేషన్స్ తీసుకోండి అని. యూ థింక్ స్లీపింగ్, గెటింగ్ ఎ గుడ్ అడిక్వేట్ స్లీప్ ఈస్ రియలీ వెరీ ఇంపార్టెంట్ టు కంట్రోల్ పీసీఓఎస్. 7 to 8 hours ఆఫ్ స్లీప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అయిపోయినప్పుడు కార్టిసోల్ అనే హార్మోన్ ఎక్కువైపోయి మన బాడీలో ఇంకా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ పెరిగే అవకాశం ఉంది. సో వీ హ్యావ్ టు కంట్రోల్ అవర్ స్ట్రెస్ అండ్ బ్యాలెన్స్ అవర్ లైఫ్ స్టైల్ అనమాట. సో కంట్రోలింగ్ ద స్ట్రెస్, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? Go for yoga or meditation classes, do some breathing exercises and have an adequate sleep. 7 to 8 hours of quality sleep అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి to control PCOS or any hormonal imbalances. Because ఇప్పుడు adequate sleep లేకపోతే again your stress levels will increase and the hormonal imbalances will set in అన్నమాట. So what you should do to get an adequate sleep? Before bedtime, heavy meals ని అవాయిడ్ చేయాలి. Taking too much of food before bedtime is not good because అది డైజెషన్ అవ్వక, నిద్ర సరిపోక, నిద్ర రాక చాలా మంది ఇబ్బంది పడతారు. అండ్ అవాయిడ్ స్క్రీన్ టైం. చాలా మందికి ఒక హ్యాబిట్ ఉంటుంది, పడుకునేటప్పుడు ఫోన్ ని ఒక 11 దాకా 12 దాకా చూస్తూ ఉంటారు. ఆ స్క్రీన్ టైం ని తగ్గిస్తే ఆటోమేటిక్ గా యూ విల్ గెట్ ఎ గుడ్ స్లీప్ అన్నమాట. సో రెడ్యూస్ యువర్ స్క్రీన్ టైం అండ్ అవాయిడ్ హ్యావింగ్ హెవీ మీల్ బిఫోర్ గోయింగ్ టు బెడ్. సో హ్యావింగ్ ఎ గుడ్ స్లీప్ ఇస్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ టు కంట్రోల్ యువర్ PCOD. థ్యాంక్ యూ.